తెలంగాణ 4వ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభమైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 7 జోన్ల నుంచి 2500 మంది పోలీసులు ఈ ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు. నిత్యం విధి నిర్వహణలో కష్టపడే తమకు ఈ ఆటలు ఉపశమనం కలిగిస్తాయన్నారు పోలీస్ ప్లేయర్లు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ 4వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సమిట్ 2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అయితే ఈ గేమ్స్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 7 జోన్ల నుంచి సుమారుగా 3000 మంది పోలీసులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం రాజన్న జోన్ నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ పేరు? సార్ నా పేరు కుమారస్వామి. నేను రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ ట్రాఫిక్ విభాగం నుంచి నేను పనిచేస్తున్నాను, కరీంనగర్ జిల్లా. బట్ మేము రిప్రజెంటేషన్ బై ఇప్పుడు రాజన్న జోన్. మా రాజన్న జోన్లో 5 జిల్లాలు ఉంటాయి: కరీంనగర్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల కలుపుకొని మేము రాజన్న జోన్గా జోన్ 3 పోలీసులో మనకు ఉన్నటువంటి జోన్ల మధ్య రాజన్న జోన్ 3. ఆ జోన్ 3 నుంచి ఇది 4వ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేషన్ చేయబోతున్నాము. మొత్తం ఇక్కడ ఈసారి లాస్ట్ టైము 3వ రాష్ట్ర స్థాయి పోలీస్ ఏదైతే ఉందో అది కరీంనగర్లో మేము చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. 1 ఇయర్లో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పోలీస్కి సంబంధించిన క్రీడలు నిర్వహించాలని ఆనవాయితీతోండి తెలంగాణ వచ్చిన తర్వాత ఈసారి సైబరాబాద్ కమిషనరేట్ వాళ్ళు 4వ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలను నిర్వహించారు జరిగింది. దానిలో భాగంగా మేము ఈరోజు రాజన్న జోన్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ 31 ఈవెంట్లలో మెన్కు ప్లస్ 14 విభాగాలలో ఉమెన్కి క్రీడలు జరగబోతున్నాయి. మేము మా జిల్లా నుంచి మా రాజన్న జోన్ నుంచి 144 మందిమి ఈరోజు ఈ పార్టిసిపేషన్ చేయడానికి మేము రావడం జరిగింది. ఏ క్రీడల్లో పాల్గొంటున్నారు మీ స్టూడెంట్స్, మీ పోలీస్? మా రాజన్న జోన్ నుంచి మెన్ నుంచి 31 ఈవెంట్లలో ఏ ఒక్క ఈవెంట్ని వదిలివద్దనే ఉద్దేశం కొద్దీ ఖచ్చితంగా మా నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. 14 ఈవెంట్లకు సంబంధించిన అమ్మాయిలను కూడా మేము తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మా పోలీస్ విభాగాలు ఉమెన్ కంపెనీ కూడా ఉంది, 33% రిజర్వేషన్తో ఉన్నారు. రీసెంట్గా మాకు వచ్చినటువంటి ఉమెన్ కంపెనీ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ క్రీడలు పోలీస్ అంటేనే ఫిట్నెస్తో కూడుకున్నటువంటి కాబట్టి ఈ పోలీస్కి సంబంధించిన క్రీడల్లో కాంపిటీషన్ కూడా చాలా ఫిట్గా ఉన్నటువంటి యొక్క క్రీడాకారుల మధ్య పోటీ అనేది చాలా ఆసక్తికరంగా ప్లస్ మన ఉత్కంఠభరితంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నామండి. మొత్తానికి అయితే ఈరోజు ఎలా స్టార్ట్ అయ్యారు సార్, మీకు ఎలా అనిపిస్తుంది? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సైబరాబాద్ కమిషనర్ సార్ గారికి, రమేష్ రెడ్డి సార్ గారికి కూడా, ప్లస్ అదేవిధంగా మా గౌరవ డీజీపీ శివధర్ సార్ కూడా మా రెగ్యులర్ డ్యూటీ అప్పుడు వీరంలో ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మేము మేడారము కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఈవెంట్తో ఎంత జిల్లా ఎస్పీలు ఈ విధంగా మాకు బందోబస్తులో బిజీ ఉన్నా కూడా మేము ఈరోజు క్రీడల్లో పాల్గొనడానికి మాకు అవకాశం ఇచ్చి ప్లస్ గౌరవ డీజీపీ గారు, ఎందుకంటే పోలీసులు అంటే కేవలం డ్యూటీలో ఉన్న భాగం కాదని చెప్పి క్రీడల వల్ల కూడా వాళ్ళకు మైండ్ ప్లస్ క్రీడ ఆనందాన్ని ఇస్తాయని చెప్పి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయనే ఉద్దేశం కొద్దీ ఈ క్రీడలను కనుక నిర్వహించడం కూడా చాలా హ్యాపీగా ఉంది. మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పార్టిసిపేషన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే బందోబస్తులో బిజీ అయిపోయి ఉన్నాం చాలా రోజుల నుంచి. ఇవి రేపు గేమ్ స్టార్ట్ అయితే అనగా 17th నుంచి 16th వరకు కూడా మేము మున్సిపల్ కౌన్సిల్ సంబంధించిన వాళ్ళు కూడా బిజీ ఉండి ఇక్కడికి రావడం వల్ల చాపీగా ఫీల్ అవుతున్నాం. సార్ మీరు చెప్పండి సార్, మొత్తం ఎంతమంది మెన్ పోలీసులు వచ్చారు, ఎంతమంది ఉమెన్ పోలీసులు వచ్చారు? 4th స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో టోటల్ 3000 మెంబర్స్ మెన్ స్పోర్ట్స్ అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా ఉమెన్ వచ్చేసి మనకు 300 మెంబర్స్ ఈ క్రీడలలో పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎలక్షన్స్ డ్యూటీస్ కావచ్చు, తర్వాత జాతర డ్యూటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా జిల్లా ఎస్పీ సార్ వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లా నుంచి స్పోర్ట్స్ వాళ్ళని తక్కువ చేయకుండా క్రీడల్లో కంపల్సరీ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి కాబట్టి అదే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఎంత కష్టం ఉన్నా కూడా రిలీవ్ చేసి ఈ స్పోర్ట్స్ మీట్కు అటెండ్ అయ్యే విధంగా చేయడం జరిగింది. మేడం మీ పేరు? మేడం నా పేరు రేఖ, నేను కామారెడ్డి ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో వర్క్ చేస్తున్నాను. మీరు ఏ గేమ్ ఆడబోతున్నారు? నేను కబడ్డీ, ఖోఖో అండ్ 200 మీటర్ రన్ అండ్ 4x100 రిలేలో పార్టిసిపేట్ చేశాను. కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఇంకా టీమ్ గేమ్స్ ఇంకా పార్టిసిపేట్ చేయబోతున్నాను. సో ఇక్కడ అకామిడేషన్ మాకు చాలా బాగా ఉంది, అండ్ ఫుడ్ అకామిడేషన్ అయినా ఏదైనా కానీ ఈవెంట్లో ప్రతి ఒక్క దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తున్నాము. సో డ్యూటీస్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఇలా ఎంజాయ్ చేయడం అండ్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా ముందు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేయగలని కోరుకుంటున్నాం.
అంటే మీరు మొదటిసారైనా ఇప్పుడే పాల్గొంటున్నారా ఈ గతంలో కూడా ఇట్లాంటి స్పోర్ట్స్లో పాల్గొన్నారా? ఇంతకుముందు మేము మాది రాజన్న జోన్ కాబట్టి ఇంతకుముందు కరీంనగర్లో థర్డ్ స్పోర్ట్స్ మీట్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది సెకండ్ టైం నేను రావడం. ఎలా అనిపిస్తుంది మేడం ఓవరాల్గా ఈ స్పోర్ట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది, ఎందుకంటే అక్కడ డ్యూటీస్ అంత ప్రెషర్, అంటే పోలీస్ అంటేనే ఒక ప్రెషర్గా ఫీల్ అయ్యే డిపార్ట్మెంట్, అంటే అన్ని డ్యూటీస్తో కలిపి ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చినాక కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ అండ్ ఫిజికల్లీ కొద్దిగా రిలాక్సేషన్ అనిపిస్తుంది కాబట్టి సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏం కబడ్డీనా ఇంకా వేరే వేరే గేమ్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా మీ లేడీ పోలీసులు పాల్గొనే? ఆల్మోస్ట్ ఉమెన్స్ అనేది 300 మెంబర్స్ వచ్చారు ఇక్కడ అన్ని జోన్లలో కనిపించి, కాబట్టి ఆల్మోస్ట్ ఉమెన్స్ అనేది ఆల్ ఈవెంట్స్లలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి. అయితే ఎప్పుడు కూడా పోలీసు విధి నిర్వహణలో ఉండేటువంటి పోలీసులకి ఈ 4 రోజులు మంచిగా వాళ్ళు సేద తీరటం లాంటి ఒక మంచి వేదికగా మారిందని చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే నైపుణ్యాలు ఉన్నాయో అవి వెలికి తీసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ స్పోర్ట్స్ ఇదనేది చాలా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ 4 రోజుల పాటు కూడా ఈ వాళ్ళలో ఉన్నటువంటి సత్తా బయటికి రానుంది. ఎవరైతే ఈ స్పోర్ట్స్లో మంచి ప్రతిభ కనపరుస్తున్నారో వాళ్ళకి డ్యూటీ పరంగా కూడా వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు నేను కూడా చెప్తున్నారు. కెమెరా సిద్దిక్ తోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.